ఎయిమ్స్‌కి సంబంధించి దేశంలోనే ప్రతిష్టాత్మకమైంది. ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్‌కి సంబంధించి ఢిల్లీలో ఉంటది. ప్రధానమంత్రుల దగ్గర నుంచి అందరూ అక్కడికెళ్తారు. దాన్ని ఇక్కడ మంగళగిరిలోనే పెట్టారంటే గొప్ప అనుకున్నాం. ఇప్పటికి గూడా జనానికి విపరీతమైన నమ్మకం ఉంది. ఎందుకు రూ. 10కి, రూ. 20కి వైద్యం, ఆపరేషన్‌లు కూడా అతి తక్కువ. కానీ అతిపెద్ద దరిద్రం ఏంటంటే ప్రజా అవసరాలకి, రోగుల అవసరాలకి తగ్గట్టుగా అది విస్తరించుకోవట్లేదు. అదే ప్రాబ్లమ్. ఇదిగో స్ట్రెచ్చర్‌లు ఉండవు, వీల్ చైర్లు దొరకవు. ఈనాడే రాసుకొచ్చింది. అత్యున్నత వైద్య సేవలు అందుతాయన్న నమ్మకంతో మంగళగిరి ఎయిమ్స్‌కి వచ్చే రోగులకు కష్టాలు ఎదురవుతున్నాయి. అత్యవసర వైద్య సేవల్లో అంతులేని నిర్లక్ష్యం, సిబ్బంది అలసత్వం, రోగులు వాళ్ళ సహాయకుల సహనాన్ని పరీక్షిస్తోంది. ఎమర్జెన్సీ వార్డులో పడకలు, స్ట్రెచ్చర్లు, వీల్ చైర్లు దొరక్క రోగులు, సహాయకులు ఇబ్బంది పడుతున్నారు. ఎమర్జెన్సీ వార్డులో ఎప్పుడు అడిగినా పడకలు ఖాళీ లేవని చెప్తున్నారు. పడక కోసం అధికారులు అమాత్యుల నుంచి సిఫార్సు చేయించుకోవాల్సి వస్తుంది. కళ్ళెదుటే రోగి విలువెల్లాడుతున్న సిబ్బంది పేపర్ వర్క్, సాంకేతిక కారణాలను చేర్చుకోవడంలో జాప్యం చేస్తున్నారు. చేరాక వైద్యంలో అలసత్వమే కనిపిస్తోందని రోగులు ఆవేదన చెందుతున్నారు. తాడేపల్లి సమీపంలోని కుంచెనపల్లికి చెందిన ఆర్ఎంపీ ప్రతిపాటి శ్యామ్ తన భార్య పాప ఈ నెల 13 రోడ్డు ప్రమాదంలో గాయపడితే అదే రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు ఎయిమ్స్కి తీసుకొచ్చారు. సిబ్బంది కనీసం ప్రాథమిక చికిత్స కూడా చేయకుండా ఎక్స్రే పేరుతో సాయంత్రం 6:30 వరకు వచ్చిన వాళ్ళని వచ్చినట్టే ఉంచారు. 7 గంటలకు నొప్పులు తగ్గేలా ఇంజెక్షన్ చేసి ఒకరికి పడక కేటాయించారు. ఎక్స్రే నివేదిక వచ్చాక రాత్రి 10:30కి డాక్టర్ వచ్చి చూసి కొన్ని మందులు రాసి రాత్రి 11 గంటలకు డిశ్చార్జ్ చేశారు. విధిలేక ఇంటికి వెళ్ళాక శ్యామ్ ప్రాథమిక చికిత్స చేశారు. తాడేపల్లికి చెందిన జాన్బీ వడదెబ్బకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఎయిమ్స్కి తీసుకురాగా అడ్మిషన్, పడక కేటాయింపునికి 2 గంటలు టైం పట్టింది. స్పృహలో లేని, నడవలేని రోగులను ఆసుపత్రి లోపలికి తీసుకెళ్లేందుకు స్ట్రెచ్చర్లు, చక్రాల కుర్చీలు అందుబాటులో ఉండలేదు. మా దగ్గర లేవని ఐసీడీ, ఇన్పేషెంట్ డిపార్ట్మెంట్, ఎమర్జెన్సీ విభాగాల సిబ్బంది చేతులు దులుపుకున్నారు. ఒక విభాగంలో ఖాళీ వీల్ చైర్లు ఉన్న, మరో విభాగంలో రోగి ప్రాణాలు పోతున్నాయని ఇవ్వడం లేదు. విజయవాడకి చెందిన రోతమ్మకు తుంటికి గాయమైతే నెల 18 కుటుంబ సభ్యులు ఎయిమ్స్కి తీసుకొచ్చారు. ఆసుపత్రి లోపలికి తీసుకెళ్లేందుకు వీల్ చైర్ కోసం గంటన్నర పాటు ఎదురు చూడాల్సి వచ్చింది. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పుసులూరుకి చెందిన శ్రీనివాసులకి 4 నెలల క్రితం కాలు ఇరిగింది. ఎయిమ్స్లోనే శస్త్రచికిత్స చేశారు. పరీక్షలో భాగంగా సోమవారం ఉదయం 7:45కి ఆసుపత్రికి వస్తే 9 గంటల వరకు స్ట్రెచ్చర్స్ లేక లోనికి వెళ్ళలేకపోయారు. ఆయన భార్య, సహాయకుడు స్ట్రెచ్చర్ కోసం వార్డులో తిరిగి సిబ్బందిని వేడుకున్నారు. అప్పటి వరకు శ్రీనివాసులు అంబులెన్స్లో నిరీక్షించారు. పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన నర్సయ్య కిడ్నీలు పాడయ్యాయి. స్ట్రెచ్చర్ దొరక్క నడిపించుకుంటూ తీసుకెళ్లారు. స్ట్రెచ్చర్లు, వీల్ చైర్ల కోసం ప్రశ్నిస్తే మెడికల్ సూపరింటెండెంట్ కార్యాలయం ఫిర్యాదు చేసుకోండి ఉచిత సలహా ఇస్తున్నారు. వీల్ చైర్ల కోసం రోగులు ఎంతలా ఇబ్బంది పడుతుంటే కొందరు సిబ్బంది మాత్రం వాటిపై వైద్య పరికరాలు, మందుల్ని తరలిస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది.